నమస్కారం. ఈరోజు మనం సుందరకాండలో 10వ సర్గ, దశమహ సర్గ అనమాట పారాయణం చేసుకుందాం. అంతకుముందు 9వ సర్గ వరకు హనుమస్వామి రావణాసురుడి యొక్క భార్యలను, అంటే దాదాపు 1000 మంది భార్యలను ఆయన చూడటం అనేటువంటిది మనం వర్ణించుకున్నాం, పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు హనుమస్వామి రావణాసురుడి పట్టమహిషి అయినటువంటి మండోదరిని చూడటం, రావణాసురుడిని కూడా చూడటం అనేటువంటిది ఈ దశమ సర్గలో, అంటే రావణాసురుడిని మొట్టమొదట అప్పుడు హనుమస్వామి చూస్తున్నాడు. రావణాసురుడిని నిద్రావశుడై ఉన్న రావణుణ్ణి చూస్తున్నాడు అనమాట. దానిని వర్ణిస్తున్నారు హనుమస్వామి. ఈ సర్గలో మనకు 54 శ్లోకాలు ఉన్నాయి. ఈ రోజున మనం 24 శ్లోకాల వరకు మనం పారాయణం చేసుకుందాం. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనం దాంతకాంచన చిత్రాంగైర్వైఢూర్యైశ్చ వరాసనై మహార్హాస్తరణోపేతైరుపపన్నం మహాధనై తస్య చైకతమే దేశే సోగ్రియమాలా విభూషితం దదర్శ పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం. హనుమంతుడు ఆ విధముగా రావణ భవనాన్ని పరిశీలిస్తూ రావణాసురుడి మంచాన్ని చూశాడు. అది స్ఫటికమయము, రత్నాలంకృతము, శ్రేష్టంగా ఉన్నది. దేవతల శయ్యలాగా ఉన్నది. ఆ శయనాన్ని దిగినప్పుడు, ఆ మంచాన్ని దిగినప్పుడు విశ్రమించడానికి మహామూల్యములగు ఆసనములు ఉండెను. అవి వైఢూర్యములతో నిర్మింపబడి ఉండెను. ఆయన బెడ్రూమ్లో ఆయన బెడ్ దిగిన వెంటనే ఆయన కూర్చోవడానికి అద్భుతమైనటువంటి చైర్స్ అన్నీ ఉన్నాయట అక్కడ. అటనట దంతము బంగారముతో కూడా కొంత భాగము నిర్మింపబడి నానావర్ణములు కలిగి ఉండెను. అవి చాలా రిచ్గా ఉన్నాయి ఆ మంచం కానీ ఆ కుర్చీలు కానీ. ఆ ఆసనములపై బహుమూల్యములకు పరుపులు వేయబడి ఉండెను. అందొక మంచమునకు శిరోభాగమున శ్రేష్టములకు పుష్పమాలికలతో అలంకృతమై చంద్రుని వలె ప్రకాశించు తెల్ల గొడుగును హనుమంతుడు చూసెను. జాతరూప పరిక్షిప్తం చిత్రభాను సమప్రభం అశోకమాలా వితతం దదర్శ పరమాసనం వాలవ్యజనహస్తాభిర్విజ్యమానం సమంతతః గంధైశ్చ వివిధైర్జుష్టం వరధూపేన ధూపితం పరమాస్తరణాస్తీర్ణం ఆవికాజిన సంవృతం దామభిర్వరమాల్యానాం సమంతాత్ ఉపశోభితం తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాససం లోహితేనానులిప్తాంగం చందనేన సుగంధినా సంధ్యారక్తమివాకాశే తోయదం సతటిద్గణం వృతమాభరణైర్దివ్యైః సురూపం కామరూపిణం సంవృక్షవనగుల్మాఢ్యం ప్రసుప్తం ఇవ మందరం. ఆ శ్రేష్టమైనటువంటి మంచం బంగారు పూత కలది అగుటచే సూర్యుడి వలె ప్రకాశిస్తూ అశోక పుష్పమాలలచే అలంకృతమై ఉండెను. స్త్రీలు ఆ శయనమునకు 4 వైపులను నిలచి చేత చామరములు దాల్చి విసురుచుండిరి. వివిధ సుగంధద్రవ్యములచే నా పర్యంక ప్రదేశము పరిమళించుచుండెను. ఉత్తమమగు ధూపము అంతటను గుబాళించుచుండెను. ఆ మంచముపై ఉత్తమమైనటువంటి పరుపు పరువబడి ఉండెను. దానిపై పొట్టేలు తోలు కప్పబడి ఉండెను. శ్రేష్టములకు పూలమాలలచే ఆ శయనము అలంకరింపబడి ఉండెను. హనుమంతుడు ఆ మంచముపై రాక్షస కన్యలకు మిక్కిలి ప్రియుడై రాక్షసులెల్లరకు సుఖముగూర్చు రావణుడు రాత్రి వివిధ క్రీడల సలిపి నానావిధ మద్యములు త్రాగి క్రీడాదులు చాలించి నిద్రించుచుండగా చూసెను. ఆ రావణుడు మేఘము వలె నల్లనై మెరయుచున్న మేలి కుండలములను దాల్చి ఎర్రని కన్నులు విశాల భుజములను కలిగి ప్రకాశించుచుండెను. అతడు బంగారు సరిగ వస్త్రము దాల్చి పరిమళించు రక్తచందనమును శరీరమునకు పూసుకొని ఆకాశమున మెరుపులతో కూడియు సంధ్యారాగముచే ఎర్రబారియున్న మేఘము వలె కనిపించుచుండెను. ఆయన ఒంటికి ఆ చందనం పూసుకున్నప్పుడు ఆకాశంలో సంధ్యవేళ నల్లటి మేఘం ఏ విధంగా అయితే ఎర్రగా ఉంటుందో ఆ విధంగా ఉన్నాడట. నల్లటి మేఘానికి ఎర్రటి అంచు ఎర్రగా ఉన్నప్పుడు సంధ్యా సమయంలో ఉన్నటువంటి మేఘంలాగా ఉన్నాడట. అతడు అనేక దివ్యమైనటువంటి ఆభరణములు ధరించి చక్కని రూపము కలిగి కామరూపయునై చెట్లు తోటలు పొదలతో కూడినదైనను సముద్రమథనమునకు పిమ్మట నిద్రించుచున్నట్లు నిశ్చలమయ్యున్న మందర పర్వతము వలె, ఒక పెద్ద పర్వతంలాగా చాలా దిట్టమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. మందర పర్వతం అంత రూపం అని చెప్తున్నారు.
లోకములను పలుమార్లు కలచివైచి అలసి నిదురించుచుండెను. లోకాలన్నింటినీ కూడా కలిచివేస్తాడట ఈ రావణాసురుడు. రావణాసురుడు అంటే లోకకంటకుడు. అతను లోకాలన్నిటికీ అతనంటే భయం. పలుమార్లు కలచివైచి అలసి నిదురించుచుండెను. క్రీడిత్వోపరతం రాత్రౌ వరాభరణభూషితం ప్రియం రాక్షసకన్యానాం రాక్షసానాం సుఖావహం పీత్వాప్యుపరతం చాపి దదర్శ సమహాకపిః భాస్వరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం నిశ్వసంతం యథానాగం రావణం వానరర్షభః ఆసాద్య పరమోద్విగ్నః సోపాసర్పత్సుభీతవత్ అధారోహణమాసాద్య వేదికాంతరమాశ్రితః సుప్తం రాక్షసశార్దూలం ప్రేక్షతే స్మ మహాకవిః శుశుభే రాక్షసేంద్రస్య స్వపతస్య యనోత్తమం శుశుభే రాక్షసేంద్రస్య స్వపతస్య యనోత్తమం గంధహస్తిని సంవిష్టే యథా ప్రస్రవణం మహత్. బుసకొట్టు సర్పము వలె నిశ్వసించుచున్న రావణుని చెంతకు చేరిన హనుమంతుడు మిక్కిలి భయపడిన వాని వలె ఉద్వేగమునంది వెంటనే ఒకంత దూరము వెనకకు పోయెను. మన ఎదురుగుండా ఒక్కసారి భయంకరమైన రూపం చూడంగానే, హఠాత్తున చూడంగానే ఒక్కసారి వెనకడుగు వేస్తాం కదా, అలాగా హనుమస్వామి అంతటి వాడే రావణాసురుడి యొక్క ఆ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి పాములాగా పుసకొడుతున్నాడట పడక మీద పడుకున్నటువంటి రావణాసురుడు. దానిని చూసి, ఆ రూపాన్ని చూసి ఒక్కసారి భయంతో వెనకడుగు వేశాడట. భయము పొందిన వానివలే వెనకడుగు వేశాడట ఒకంత దూరాన్ని. వెంటనే హనుమంతుడు మెట్లపై నుండి వెడలి వేరొక వేదిక నెక్కి నిలిచి, అక్కడ ఉండకుండా వేరొక వేదిక మీద ఎక్కి నిలిచి అక్కడ నుండియే నిదురించిన రావణుని చూడసాగెను. తన గాలి సోకినంతనే సామాన్య గజములను వెరపించు గంధగజము ప్రవేశించిన సెలయేరు ఇతర గజములు రాకుండుటచే ఏకాంతముననున్నట్లు రాక్షసేంద్రుడగు రావణుడు శయనింపగా ఆ శ్రేష్టమగు పాన్పు భయము వలన అన్యులు చేరకుండుటచే వివిక్తమై శోభిల్యను. కాంచనాంగద సన్నద్ధౌ దదర్శ సమహాత్మనః విక్షిప్తౌ రాక్షసేంద్రస్య భుజావింద్రధ్వజోపమౌ ఐరావతవిషణాగ్రైరాపీడనకృతవ్రణౌ వజ్రోల్లిఖితపీనాంసౌ విష్ణుచక్రపరిక్షతౌ పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బలసంయుతౌ సులక్షణనఖాంగుష్ఠౌ స్వంగుళీతలలక్షితౌ సంగతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్తౌ శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ శశక్షతజకల్పేన సుశీతేన సుగంధినా చందనేన పరార్ధ్యేన స్వనులిప్తౌ స్వలంకృతౌ ఉత్తమస్త్రీ విమృదితౌ గంధమోత్తమనిషేవితౌ యక్షపన్నగ గంధర్వదేవదానవ రావిణౌ. పిమ్మట హనుమంతుడు పాన్పుపై చాపబడియున్న రావణుని భుజములను చూసెను. అవి బంగారు బాహుపురులతో విలసిల్లుచు ఇంద్రధ్వజముల వలె నుండెను. ఐరావతముతో పూర్వము పోరాడినప్పుడు ఏర్పడిన గాయపు మచ్చలు, అంటే ఐరావతం తన దంతాలతో కుమ్మినప్పుడు శరీరం మీద ఏర్పడిన గాయపు మచ్చలు, దేవేంద్రుడి యొక్క వజ్రాయుధపు ఘాట్లు వాని శరీరముపై ప్రకాశించుచుండెను. బలిసిన మూపు గలవి విష్ణుచక్రపు గాయముల మచ్చలతో కూడినవై బలిష్ఠములై పరస్పర సదృశములై చక్కని మూపు గలవై సంగతములై దృఢమగు సంధి బంధము గలవై మిక్కిలి బలము గలవై మంచి లక్షణములు గల గోళ్ళు బొటనవ్రేళ్ళు అరచేతులు గలవై గడియమానుల వలెనున్నవై గుండ్రములైన ఏనుగు తొండముల వలె నొప్పుచు ఆ భుజములు తెల్లనైన రావణుని శయనముపై 5 తలల పాముల వలె ఉండెను. ఆ భుజాలే 5 తలల పాముల్లాగా ఉన్నాయట. కుందేలు నెత్తురు వలె ఎర్రనై మిక్కిలి చల్లనై సుగంధము గల శ్రేష్ఠ చందనముచే చక్కగా పూయబడినట్టివై అలంకరింపబడినవై ఉత్తమ స్త్రీలచే పిసుకబడినవై శ్రేష్టమగు సుగంధము గలవై యక్షులు కిన్నరులు గంధర్వులు దేవతలు దానవులను యుద్ధమున పీడించునట్టివై మందర పర్వతము నడుమ నిద్రించుచున్నట్టి కోపించిన మహాసర్పముల వలెనున్న రావణుని బాహువులను
హనుమంతుడు చూసెను. దదర్శ స కపిస్తస్య బాహూశయన సంస్థితౌ మందరస్యాంతరే సుప్తౌ మహాహీరుషితావివ తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరः శుశుభే అచల సంకాశः శృంగాభ్యాం ఇవ మందరः చూతపున్నాగసురభిర్వకుళోత్తమ సంయుతः మృష్టాన్నరస సంయుక్తః పానగంధపురస్సరः తస్య రాక్షససింహశ్చ నిశ్చక్రామ మహాముఖాత్ శయానస్య వినిశ్వాసః పూరయన్నివ తద్గృహం. రాక్షసరాజగు ఆ రావణుడు బలిసిన ఆ బాహువులతో శిఖరములు రెంటితో కూడిన మందర పర్వతము వలె శోభిల్లెను. అట్లు నిదురించుచున్న రావణుని పెద్ద నోటి నుండి మామిడి పొన్నపూల సుగంధము గలవి, పొగడపూల ఉత్తమ గంధముతో కూడినవి, మృష్టాన్న రసముల వాసనతో కూడినవి, మద్య గంధము గలవి అగు నిట్టూర్పులు ఆ గృహమును నింపుచున్నవో అనునట్లు వెలువడినవి. అతని నోటి నుంచి అతను చేస్తున్నప్పుడు పడుకున్నప్పుడు ఆ నోటి నుంచి వచ్చే వాసనలను కూడా వర్ణించాడు ఇక్కడ మహాకవి. అంటే ఎంత గొప్పగా రావణాసురుడి యొక్క వైభవంగా జీవిస్తున్నాడో మనం ఒక్కసారి ఈ వర్ణనల నుంచే మనం ఊహించవచ్చు అన్నమాట. ధన్యుణ్ణి. నమస్కారం. ఇక్కడికి మనం 24వ శ్లోకం వరకు పారాయణం చేసుకున్నాం 10వ సర్గలో. రేపు 54వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని 10వ సర్గను పూర్తి చేసుకుందాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.